అదన ఇటిల్పో తెలుపమ్మా తెలుపు అందరు తినాలి మా పిలుపుని మా నలుగురిపోతున్నారు నువ్వు తీసుకున్నా పెరుగు చెప్పాలా నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలతో చాలా మంది పేదలంతా కూడా పనులకు పోయే అవకాశం కూడా లేక ఇళ్ల దగ్గరే ఉండడం, ప్రధానంగా ఈ లోతట్టు ప్రాంతాల్లో నీరు రావడం, నీళ్ళలోకి వాటర్ వచ్చి వారందరూ కూడా వండుకునే పరిస్థితి కూడా లేదు. సో ఈ విషయం ఈరోజు ఉదయం రెడ్ క్రాస్కి తెలిసిన తర్వాత ఈరోజు ఈవినింగ్ అందరికీ కూడా ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే పేదలు ఉన్నారో వారందరికీ కూడా సుమారుగా 1000 మంది వరకు ఉంటారన్న అంచనాతో వారందరికీ కూడా భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయడానికి సాయంత్రం నుంచి ఈరోజు సుమారుగా 5 o'clock నుంచి స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ఇంకా కూడా పేదలు ఎక్కడెక్కడ ఉంటారో అవన్నిటిని కూడా ట్రేస్ అవుట్ చేసి రాత్రి అయినా కూడా వారందరికీ కూడా భోజనాన్ని అందించడం జరుగుతుంది. ఎప్పుడైనా కూడా రెడ్ క్రాస్, నెల్లూరు రెడ్ క్రాస్ ఇలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎక్కడ అవసరం వచ్చినా కూడా తక్షణం స్పందించే గుణం రెడ్ క్రాస్ దగ్గర ఉంది. సో ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా ఎక్కడైనా అవసరమైనప్పుడు రెడ్ క్రాస్ ఇలానే స్పందిస్తుందని, అవసరమైనటువంటి పేదలకి అండగా నిలబెడుతుందని మీ ద్వారా అందరికీ తెలియజేస్తాను. తిబిరెడ్డి భాస్కర్ రెడ్డి, నేను నెల్లూరు జిల్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ కన్వీనర్గా పనిచేస్తున్నాను. సో మనందరికీ తెలిసే దాదాపుగా వారం రోజుల నుంచి పెండెల్ తుఫాను పెట్టేటటువంటి ఇబ్బంది, ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో చాలామంది నిర్భాగ్యులు గత వారం రోజుల నుంచి ఎలాంటి పని లేకుండా కురిచేటటువంటి వర్షాలకి బయటికి వచ్చేటువంటి పరిస్థితి కూడా లేని ఈ సందర్భంలో ప్రతిసారిలాగే ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు తనున్నాను అంటూ రెడ్ క్రాస్ స్పందించడం, రెడ్ క్రాస్ చైర్మన్గా చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎంసీ మెంబర్లతో కలిసి మేమంతా కూడా నెల్లూరు నగరంలో ఈ యొక్క వరదల్లో ఇబ్బంది పడేటటువంటి ప్రజలందరికీ కూడా వారం రోజుల నుంచి బయటికి వెళ్ళి తిండి తెచ్చుకోవడానికి కానీ, పనికి వెళ్ళి సంపాదించి తిండి తినడానికి కానీ అవకాశం లేనటువంటి వారందరికీ కూడా ఈరోజు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఆహార పొట్లాలను అందించడం జరుగుతూ ఉంది. నెల్లూరులో ఎప్పుడు ఎలాంటి ఒక ఆపద వచ్చినా మేము ఉన్నామంటూ రెడ్ క్రాస్ స్పందించేటటువంటి విధానంలో భాగంగా ఈరోజు ఇక్కడ గాంధీ గిరిజన కాలనీలో, అదేవిధంగా ఇందిరమ్మ కాలనీలో ఆహార పొట్లాలను ఇక్కడ ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా అందించడం జరిగింది.